10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అందరికీ స్వేచ్ఛని ఇవ్వాలి అని చెప్పేసి అద్భుతంగా జానారెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ శ్రీబాబు గారు బట్టి ఎంతసేపు మాట్లాడినవడం అంతసేపు అవకాశం ఇచ్చారు. కానీ ఈ రోజు కూడా ఒక్క స్పీకర్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయలేదే. ఈరోజు మమ్మల్ని ఏమంటాడు నిన్న స్పీకర్ గారు, మీరు మాట్లాడితే కట్ చేస్తా అంటాడు. నేను స్పీకర్ గారిని సూటిగా అడుగుతున్నాను, గతంలో ఉన్న స్పీకర్ గారిని వాళ్ళ పనితీరును మీరు చూడండి, చూసి దయచేసి అట్లా వ్యవహరించండి. లేదా ఎజెండా పంపినట్టే మాకు కూడా అందరికి ఆన్సర్ పంపండి. ఇదే మాట్లాడాలి, ఇది కరెక్ట్ ఎక్కువ మాట్లాడితే నిర్బంధం చేస్తాం, 1975లో చేసినట్టు ఎమర్జెన్సీ ప్రకటించమని చెప్పేసి అలానే మీరు మాకు ఏం మాట్లాడడం ఆన్సర్ పంపండి, మీకు మాకే ఆన్సర్ పంపండి. అట్లే మాట్లాడతాం, మీకు అంతకనే ఏం చేస్తాం మేము. ఈరోజు ఈ దుస్థితికి తీసుకొచ్చిన మీరు, మేమైనా నామినేటెడ్ ఎమ్మెల్యేలా మేము అందరం చట్టపరంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగపరంగా ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు మేము. మీరు మా గొంతు నొక్కే హక్కు మీకు లేదు. మీకు ఎక్కడ ఆ గొంతు నొక్కే హక్కు? మీ స్పీకర్ పర్మనెంట్ చైర్ కాదు కదా మీది. మా గొంతును మీరు గొంతు నొక్కే ప్రయత్నం ఎందుకు చేస్తుర్రు? మా వాయిస్ వినిపిస్తాం కదా. కాబట్టి స్పీకర్ గారు డెఫినెట్గా మీరు వ్యవహారశీలు మార్చుకోవాలి, మా గొంతు నొక్కే ప్రయత్నం మానుకోండి, మాకు స్వేచ్ఛనివ్వండి.